అలాగే నా పేరు మహేంద్ర వెల్కమ్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నేను ఒకటి చెప్తా యాక్చువల్లీ. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో కోసం ప్రోమో వచ్చినప్పుడు కానీ దీని ప్యాటర్న్ ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ తెలిసినప్పుడు కానీ నేను ఒక మాట చెప్పా. అంటే నేనేమి దైవాంశ సంభూతుణ్ణి, కారణ జన్ముణ్ణి అని నేను చెప్పట్లా. ఇవన్నీ నాకు ముందే తెలిసిపోతే ఇట్లా అని నేను అనట్లేదు, కానీ ఐ కెన్ ఈజీలీ సీ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ షో. అదొక్కటే నేను చెప్పింది ఆ టైంలో. ఏంటంటే వీళ్ళు బేసిక్గా ఇంతకంటే కొత్తగా ఆలోచించలేరు. బిగ్ బాస్ క్రియేటివ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకంటే బెటర్గా, ఇంతకంటే ఎక్స్ట్రాడినరీగా ఆలోచించలేరు. వాళ్ళ వల్ల కాని పని అది. నిజం చెప్తున్నారు, అవ్వదు వాళ్ళకి. సో అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పాత సీసాను కొత్త మంది వేసి అమ్మడానికే ట్రై చేస్తారు తప్ప సీసాని మార్చరు. అది చెబుతారు అంతే, మనకు మారుస్తామని. మహా అయితే ఏం చేస్తారు, దాన్ని కొంచెం బాగా కడుగుతారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సేమ్ సీసా. ఈవెన్ నన్ను అడిగితే ఆ మందు కూడా కొత్త మంది వేస్తారని గ్యారంటీ లేదు అన్నిసార్లు. దాన్ని అలాగ ఉంచి 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 ఇప్పుడు వైన్ కానీ మందు కానీ డేట్ పెరుగుతూ ఉన్న కొద్దీ మంచిదని చెప్తారు కదా. మందుకు చెప్తారా ఏమో నాకు తెలియదులేండి. సో ఏమో వైన్కి అయితే చెప్తారు కదా. సో వైన్ సంవత్సర కాలం గడుస్తున్న కొద్దీ టేస్ట్ బెటర్ అని చెప్పి ఆ సాకు చెప్పి మనకి అదే పాత మందే అమ్మేస్తారు మనకి. సో ఇదే నడుస్తుంటుంది బిగ్ బాస్ ప్రాసెస్ అనేది. అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, అంటే ఇది చేసాము సో ఓకే ఇది సరిపోద్దులే అని అనుకుంటారు, కానీ అంటే అగ్ని పరీక్షకి ఇది జాల్లే ఇట్లా అనుకుంటారు వాళ్ళు. బట్ నో, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ. అది సరిపోదు. అది దానికి ఒక క్లియర్ ప్రాసెస్ ఉండదు, క్లియర్ ప్యాటర్న్ ఉండదు. ఏమన్నంటే ఇది డే 8 అండ్ డే 9 2 రోజులది కలిపి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము అంత ఏమంటారు అంత ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం, అంటే లైక్ కలిపి మాట్లాడుకోవచ్చు, సెపరేట్గా మాట్లాడక్కర్లా. సో ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, షో ప్యాటర్న్ కానీ, అసలు లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు అరగంట అయిపోతుంది. చిన్న చిన్న తుమ్మిడి టాస్కులన్నీ పెట్టి దానికి మళ్ళీ నాకు పాము కాటు వేసిందా అనుకొని ఏందో. నేనేమంటున్నానంటే ఈ నాగుపాము, నాగా కాదు, నాగప్రశాంత్ కాదు, నాగుపాము బేసిక్గా మ్యూజిక్ ఏదైతే ఇచ్చినా అందులో ఉన్న పాము షోని కాటేస్తుంది. షోనే కాటేస్తుంది. సో దట్ పీపుల్ ఇంకొకటి నేను ఇంకొన్ని ఒపీనియన్స్ చూస్తున్నా దీని మీద. అంటే ఆ లాస్ట్లో జడ్జెస్ బిహేవియర్ ఏదైతే ఉందో దాని గురించి, తర్వాత శ్రీముఖి కోసం, ఇలా వీళ్ళందరి కోసం కూడా ఏదైతే బిహేవియర్ ఉందో అది మొత్తం అంతా కూడా స్క్రిప్టెడ్. అది వాళ్ళకి చెబితే వాళ్ళు చేస్తారు, ఇలా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి చెబితే టాక్ బ్యాక్లో వాళ్ళు అలా చేస్తారు. సో దానికి మనం వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదంటే బిగ్ బాస్ ప్యాటర్న్ ఇది కదా, బిగ్ బాస్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ అంటే జనరల్గా జడ్జెస్ చేస్తున్నారంటే జడ్జెస్ కావాలని అలా చేస్తున్నారని అనుకుంటారు. బట్ కాదు, అది యాక్చువల్గా టీమ్ ఏదో ఎలాగ హైప్ రావట్లేదు కాబట్టి ఇలాగైనా హైప్ వస్తుందేమో అని చెప్పి మొన్న బేసిక్ ఒక వీడియో క్లిప్ వైరల్ అయింది కదా. సో అలాగా వీళ్ళు కావాలనే ఇవాళ కొన్ని వైరల్ చేసి అలా చేయడానికి అని చెప్పి ఇట్లా చేస్తారు అంతే తప్ప అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. షో బేసిక్గా ఎప్పుడైతే డిజాస్టర్ ఉంటుందో, అంత నడవట్లేదో, రేటింగ్లు రావట్లేదు అనిపిస్తుందో, అప్పుడు ఏంటంటే గొడవలు పడినట్టు, తిట్టుకున్నట్టు, కొట్టుకున్నట్టు. మా షోస్లో కూడా మా జాస్మిన్ మాల షోస్లో కూడా మీరు చాలాసార్లు గొడవలు చూస్తుంటారు. 1 or 2 times మాత్రమే రియల్గా జరిగాయి, మొత్తం ఒక 20-30 సార్లు వేస్తే. మిగతా అన్నీ స్క్రిప్టెడే. అంటే అట్లా గొడవ ఆడుకుంటారు, కావాలని ముందే చెప్తారు అందుకోండి ఇంకా అంటే ఇంకా అందుకుంటారు మొత్తం అంతా. సో ఇది కూడా అంతే. సో నేను అదే అంటున్నా, నేను అదే అంటున్నా, ఇది ఓంకార్ గారి షోలోనే ఉంటుంది. అవి మ్యాక్సిమం స్క్రిప్టెడ్ ఉంటాయి. దట్ ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తారు కావాలని చెప్పి. ఆ నీతోనే డ్యాన్స్లో కానీ మిగతా వాటిలో కానీ ఆ గొడవలు ఏవైతే ఉంటాయో కావాలని చేయిస్తారు. అవన్నీ అదంతా చూస్తారుగా. ఈ కబాలి ఆడిచ్చే ఆట అన్నట్టు అది ఆడిచ్చే ఆట. అట్లాగే ఇక్కడ కూడా అంతే, ఆడించే ఆటలు ఇవన్నీ కూడా. వెనక నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంటు, క్రియేటివ్ టీమ్ ఆడించే ఆటలు ఇవన్నీ కూడా. అది చాలామందికి అర్థం కాదు. సో వీళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. వీళ్ళని బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది నా బొంద. అది షో అనేది ఎండ్ ఆఫ్ ది డే అలాగే వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఇది ఎట్లా తీసుకెళ్తే ఇది జనాల్లోకి వెళ్తుంది అనేది. వెళ్ళట్లేదు, జనాల్లోకి పడిపోయింది బాగా. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా.
అందుకని ఇంకా ఏదేదో చేస్తున్నారు. అది ఎండ్ ఆఫ్ ది డే ఇంకా బిస్కెట్ అవుతుంది తప్ప ప్లస్ అయితే చేయట్లేదు వాళ్ళకి. అది వాళ్ళకి అర్థం కాదు. ఇంక మనం ఏం చెప్తాం ఇంకా. సో అది మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా డే 8 కోసం మాట్లాడుకుందాం. యెల్లో కార్డ్ ఇస్తాడు సంథింగ్, వాటన్నిటి కోసం చెప్పారు. తర్వాత లక్ ఉండాలి సంథింగ్, వాటి కోసం కూడా మెన్షన్ చేశారు. తర్వాత మినీ పరీక్ష అన్నారు. డ్రమ్ములో ఆబ్జెక్ట్స్ ఉంటాయి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. అదేదో ఫ్రూట్స్ అని చెప్పేయచ్చుగా, అన్ని ఫ్రూట్స్ అయినప్పుడు సర్లేండి ఇంకా వాళ్ళ ఇష్టం. సో ఒక్కొక్కరిని తీసుకొచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని వచ్చారు. శ్రీజ ఒకటి, ప్రియా ఒకటి, కళ్యాణ్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చారు. సో సేమ్ ఫ్రూట్స్ వాళ్ళని ఒక దగ్గర పెడితే ఇద్దరికి బనానాస్ వచ్చాయి, ముగ్గురికి గ్రీన్ యాపిల్స్ వచ్చాయి. అలాగా కొంచెం కామన్గా వచ్చాయి కాబట్టి ఈ గ్రీన్ యాపిల్ వచ్చిన 3 పీపుల్కి లక్ అని చెప్పి ఆ 3 పీపుల్ని లీడర్స్ కింద పెట్టారు. ఓకే, ఇది బేగా అయిపోయింది నన్ను అడిగితే. డే 8 లీడర్ సెలక్షన్ కొంచెం ఫాస్ట్గానే అయ్యింది. బట్ అందులో కూడా మళ్ళీ ఇంకేవేవో పెట్టి ల్యాగ్ చేశారు దాన్ని. అంటే లాగస్య లాగోభ్య అంటే ఇప్పుడు అట్లా తయారైంది బేసిక్గా. అంటే తప్పు ఇది కాదు, తప్పు ఎపిసోడ్ ల్యాగ్ అవ్వడం అనేది ఇంకా వాళ్ళు ఎంచుకున్న ప్యాటర్న్లోనే ఉంది. అగ్ని పరీక్ష అనగానే మనం ఎగ్జైట్ అయ్యాం చూడండి, మన తప్పు అది. అంటే మన తప్పు అండి. నేను అలాగే ఎగ్జైట్ కాలేదులేండి. అది మ్యాక్సిమం దానికి ఇప్పటివరకు వచ్చిన రేటింగ్లన్నీ ఎగ్జిట్ అవుతాయి అనుకున్నాను తప్ప ఎగ్జైట్ అవ్వలేదు నేనైతే. బట్ ఎవరైతే కొంతమంది ఎగ్జైట్ అయ్యారో వాళ్ళ మిస్టేక్ అది. అట్లా అయ్యి ఉండకూడదు, ఎందుకంటే అది ఏం ఉండదు అక్కడ. సో ఇంకా తర్వాత 3 లీడర్స్ సెలెక్ట్ అయ్యారు, నాగా, షకీబ్ అండ్ మనీష్. బిందు, నవదీప్, అభిజిత్ దగ్గర కార్డ్స్ ఉన్నాయి, అవి తీసుకోవాలి. వాళ్ళే ర్యాండమ్గా చూస్ చేసుకోవాలి. షాకిబ్ నవదీప్ని, నాగా అభిజిత్ని, మనీష్ బిందుని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఎవరి కార్డ్స్ వాళ్ళకి ఇచ్చారు. మనీష్ కార్డులో 6 వచ్చింది, నాగా కార్డులో 4 వచ్చింది, షకీబ్ కార్డులో 2 వచ్చాయి. సో అంటే ఆయా టీంలో అంతమంది ప్లేయర్స్ అయితే ఉంటారు, దట్ ఈస్ క్లియర్, అర్థమైపోతుంది. ఆ తర్వాత ఎవరిని చూస్ చేసుకోమంటారు అన్నది కూడా మనకు ముందే ప్రెడిక్టబుల్, మనకు అర్థమైపోద్ది. ఆ షకీబ్ని చూస్ చేసుకోమంటారు ఫస్ట్, ఎవరికి 2 వస్తే వాళ్ళు ఫస్ట్ చూసింగ్ అంటారు. అది తెలిసిందేలే అనుకున్నా, అదే జరిగింది. సో ఇంకా షాకీబ్ ఫస్ట్, నాగా నెక్స్ట్, మనీష్ లాస్ట్. ఇంకా దీనికి నాకు ఇక్కడ ఎక్కడ నవ్వు వచ్చిందంటే, మనీష్ దాంట్లో 6 ఉన్నారు, ఒక పాయింట్ వచ్చింది, నైస్. అయితే నాగా బేసిక్గా షాకీబ్ వచ్చి కళ్యాణ్ అండ్ దివ్యాన్ని చూస్ చేసుకున్నాడు, మంచి సెలక్షనే. అండ్ నాగా వచ్చి హరీష్, ప్రియా, అనుష, శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇందులో నా దృష్టిలో హరీష్ అండ్ శ్రీజ ఓకే, నైస్. బట్ ప్రియా అండ్ అనుష సో బ్యాలెన్స్ 6 మనీష్ టీంలోకి ఓకే. కొత్త టాస్క్ ఏంటంటే బెల్ టాస్క్, క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి విత్ బెల్. సో ఇప్పుడు మనం వీటిల్లో వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ని బట్టి వీ జస్ట్ అనలైజ్ దేర్ థాట్ ప్రాసెస్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఓకే, వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ మైండ్ అనేది చూద్దాం. ఫస్ట్ దివ్య, ప్రియా, మనీష్ వచ్చారు. మనీష్ చెప్పాడు జపాన్ అని చెప్పి, ఓకే దట్ ఈస్ ఫైన్. ఫస్టే ఒక పాయింట్ వచ్చింది, సో ఓకే ఇది బాగానే తీసుకొచ్చాడు పాయింట్ అనుకున్నా. సెకండ్ షాకీబ్ గెలిచాడు. జెర్సీ సినిమా పేరు చెప్పమంటే జారుసి జెర్సీ బాగా చెప్పాడు, ఓకే. థర్డ్ గేమ్లో సింహం జింకల క్వశ్చన్, దానికి శ్రీజ బాగా చెప్పింది, శ్రీజ ఇంటెలిజెంట్. సో ఈ 3 వరకు పర్లేదు, బాగానే ఉంది సిచ్యువేషన్. శ్రీజ కొంచెం ఇంటెలెక్చువల్గా ఆడింది, అండ్ షాకీబ్ కూడా అట్లీస్ట్ తనకున్న నాలెడ్జ్ పరిధిలో ఏదైతే క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయగలుగుతాడో అందులో వచ్చింది కాబట్టి చెప్పాడు. అండ్ మనీష్ ఓకే, దట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్ అనిపించింది నాకైతే. J+PAN ఇచ్చి కంట్రీ పేరు చెప్పండి అంటే జపాన్ ఈజీగా చెప్పేయచ్చు. నాకు అది ఎందుకో ఈ 3 అదే కొద్దిగా ఈజీ ఆన్సర్ అనిపించింది నాకు. సో ఇక్కడ మనం మనీష్ ఇంటెలెక్చువల్ అని చెప్పలేం, బట్ శ్రీజ అండ్ షాకీబ్ డిడ్ దేర్ బెస్ట్. శ్రీజ గుడ్, మనీష్ షాకీబ్ డిడ్ హిస్ బెస్ట్, ఎందుకంటే తనకున్న నాలెడ్జ్లో వచ్చింది కాబట్టి. తర్వాత చూడండి, ఒక వింత క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేకపోయాడు. తర్వాత నిఖిత జూన్ 30 days, దట్ ఈజ్ ఆల్సో గుడ్. ఆ తర్వాత ఆడ్ ఎమోజీ చెప్పమంటే 5th గేమ్లో హరీష్ ఫాస్ట్గా గెస్ట్ చేసి చెప్పాడు, గ్రేట్ అది కూడా. సో హరీష్ బాగా అనిపించాడు అక్కడ. తర్వాత నిఖిత కూడా బాగా చెప్పింది అనిపించింది, అండ్ ఆఫ్ కోర్స్ అది కొంచెం ఈజీ అనిపించింది నిఖితది అయితే నాకు. సో తర్వాత అంటే హరీష్దే ఇంకా కొంచెం టఫ్, ఎందుకంటే అన్నీ చూస్తా వెళ్ళాలి మొత్తం. 6th గేమ్లో నిఖిత రాంగ్ ఆన్సర్ చెప్పింది సాకెట్ దానికి, సో నెక్స్ట్ క్వశ్చన్ లేదు. సో అది వాళ్ళు సరిగ్గా చూడలేదు, అండ్ దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ రాంగ్. సో అందుకని వాళ్ళు అనుకున్నది ఒకటి, ఆన్సర్ ఏమో 6, సో రాంగ్ క్వశ్చన్. ఓకే, 7th దాంట్లో శ్వేత 3 holes అంది, అది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, దానికి పవన్ బేసిక్గా ముందు ఐడియా ఉన్నట్టుంది, లేదా అక్కడ చూశాడో క్లియర్గా.
క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చాడు. బట్ శ్వేత రాంగ్ చెప్పింది. సో నెక్స్ట్ క్వశ్చన్. 8th గేమ్లో శ్రీజ ఓన్ 8B లాగా ఉందని చెప్పి అది ఇక వెంటనే అంటే టైం తీసుకుంది, చూసింది, చెప్పేసింది. ఓకే, నైస్. శ్రీజ బెటర్ ఉంది అంటే ఇప్పుడు అదే అంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ టాస్క్ అంటే డే 9ది కూడా కలిపి మాట్లాడుకుంటే శ్రీజ ఏమంత తోపేం కాదు. మనకేంటంటే గుడ్డిలో మెల్ల కింద మనకి శ్రీజ, కళ్యాణ్, దీస్ పీపుల్ ఆర్ నైస్ అట్లా అనమాట. ఇంకా తర్వాత నాగా కూడా అంత ఏం లేదులేండి. తర్వాత 9th గేమ్లో కళ్యాణ్ రాంగ్ చెప్పాడు. అది 2 times ఉంది అక్కడ. సో అది రాంగ్ చెప్పాడు. అండ్ 2 times ఉంది అక్కడ. సో అది మనీష్ చెప్పాడు. బట్ అదే అంటున్నా, అది మనీష్ చెప్పాడు బట్ నో యూజ్ అక్కడ. అంటే కొంచెం మరీ లేట్ రియాక్షన్స్ ఉంటున్నాయి మనీష్ నుంచి. అనలైజ్ చేసుకొని థింక్ చేసి అంతా చేస్తున్నట్టున్నాడు, అక్కడ దొబ్బింది అది. సో తర్వాత వచ్చి 10th గేమ్లో హరీష్ రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ లేదా ఆయనకి తర్వాత 11th దాంట్లో ఫొటోస్లో డిజిట్స్ ఉన్నాయి. సో దానికి మనీష్ రాంగ్ ఆన్సర్ చెప్పాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ పాయింట్. సో అక్కడ బేసిక్గా లాస్టే పాయింట్, ఎందుకంటే ఆయన లీడర్ అయ్యి ఉండే ఆయన తప్పు చెప్పడం వల్ల. సో అక్కడ ఏమైంది యాక్చువల్గా అదే అంట, దాంట్లో 7 అన్నారు కానీ నాకు ఎందుకో 8 ఉంది కదా, దాన్ని సగంగా చూస్తే అక్కడ నాకు 3 లాగా కూడా కనపడింది కదా. సో 3 ఎందుకు పెట్టలేదు అనిపించింది నాకు. ఇప్పటికే అదే క్వశ్చన్ ఉంది నా మైండ్లో. సో ఓకే, 6 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 1 ఉంది, 0 ఉంది. ఓకే, నైస్. బట్ నాకైతే 3 కూడా కనపడుతుంది నాకు. అది ఎందుకు వేయలేదో మరి. తర్వాత లాస్ట్ది శ్రీజ రైట్ ఆన్సర్, స్కూటీలు దానికోసం చెప్పింది బాగుంది. తర్వాత టీం రెడ్ గెలిచారు, మనీష్ అండ్ షాకిబ్ ఓడిపోయారు. అయితే ఇక్కడ టీం అందరూ కలిసి ఇప్పుడు మనీష్ని బ్లేమ్ చేశారు. బికాజ్ తన స్ట్రాటజీ ఏంటి, అందరికంటే తనే తెలివైనవాడు అని చెప్పి తను నమ్మి వాళ్ళని కూడా నమ్మించాడు, టీమ్మేట్స్ని కూడా. వాళ్ళు కొంతవరకు నమ్మారు, పాపం నమ్మి మోసపోయారు వాళ్ళు, నిజానికి కాదు కదా. సో నమ్మి మోసపోయారు. సో అదేంటంటే వాళ్ళు ఏమంటున్నారు, 4 times వెళ్ళావు కదా, ఏం తేలేదు కదా పాయింట్స్ అంటే, ఆ వచ్చిన ఒక్క పాయింట్ అయినా ఎవరి వల్ల వచ్చింది, నా వల్లే వచ్చింది కదా అంటున్నాడు. అంటే పాయింట్ పోలేదంటే లాస్టే పాయింట్ అంటే పాయింట్ పోయింది అని. సో అది వేరే విషయం, ఇందాక డిజిట్స్ దగ్గర. సో మైనస్ అవ్వడం కాదు రండి, సారీ నేను ఏదో కన్ఫ్యూజ్ అయ్యా. సో ఆ వచ్చింది ఒకటే కదా, అంతే కదా, వీళ్ళ టీంలో ఇంకెవరు చెప్పేది అది ఒకటే ఆన్సర్. సో ఆ వచ్చిన ఒక పాయింట్ ఎవరి వల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది అన్నాడు. ఓకే, బట్ పవన్ ఒక లాజిక్ చెప్పాడు, 4 times వెళ్తే నేను అంతకంటే ఎక్కువ తెస్తా అని పవన్ అన్నాడు. దట్ ఈస్ యాక్చువల్లీ రైట్. నువ్వు 4 సార్లు వెళ్ళి ఒకసారి కరెక్ట్ అయితే 25% ఈజ్ యువర్ సక్సెస్ రేట్. నువ్వు ఇంక ఏం పొడిచినట్టు నువ్వు అక్కడ మళ్ళీ ఇంతోటి దానికి నువ్వు నేను వెళ్తా అని చెప్పి 4 సార్లు వెళ్ళిపోయి. డెఫినెట్గా ఇక్కడ పవన్ చెప్పింది రైటే. మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్పకుండా దీన్ని అవాయిడ్ చేసేస్తూ నువ్వు 2 సార్లు ఫిజికల్ టాస్క్లు ఆడావు, అప్పుడు నువ్వేం చేసావు, అప్పుడు నువ్వేం తెచ్చావు. అరే భయ్, నువ్వు ఇప్పుడు మిస్టేక్ చేసావు, నువ్వు చేసిన మిస్టేక్ని బేసిక్గా పీపుల్ పాయింట్అవుట్ చేస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక 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 3 రాజ్యాలు ఉన్నాయి, ఒక 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ABC అని 3 రాజ్యాలు ఉన్నాయి అనుకుంటాం. ఏకి బీకి మధ్య ఒక యుద్ధం జరిగింది, బి ఓడిపోయింది, ఏ గెలిచింది. ఏలో 1,00,000 మంది సైన్యం ఉన్నారు, బి దగ్గర 50,000 సైన్యం ఉన్నారు, సి దగ్గర 50,000 సైన్యం ఉన్నారు. సో ఈ యుద్ధం జరిగిన టైంలో ఈ బి రాజ్యంలో ఒక 30,000 మంది సైన్యం చనిపోయారు, ఇంక 20,000 మందే మిగిలారు. ఈ ఏలో ఒక 25,000 మంది సైన్యం చనిపోయారు, వాళ్ళ దగ్గర ఇంకా 75,000 ఉన్నారు. ఇంకా మనం గెలవలేవులే అని చెప్పి ఈ బి రాజ్యం సరే ఓడిపోతున్నానని చెప్పి ఒప్పేసుకున్నాడు, డన్ అండ్ డస్టెడ్. ఓకే, సో ఇంకా రాజ్యం అప్పచెప్పేశారు. తర్వాత సి రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఈ ఏ రాజ్యంకి ఏమైంది, 75,000 + 20,000 95,000. సో వీళ్ళ సైన్యం మళ్ళీ యాస్టీస్ ఉన్నట్టు అయింది. సో మళ్ళీ ఏ రాజ్యం వెళ్ళి సి రాజ్యం మీద దండెత్తింది. ఓకే, ఇప్పుడు ఈ సి రాజ్యంలో 10,000 మంది సైన్యం చచ్చిపోగానే ఆ రాజు ఓటమిని ఒప్పేసుకొని వద్దు తీసేసుకోండి ఇంక వద్దులేండి, ఇంక ఓడిపోయాను నేను అని చెప్పి ఒప్పేసుకున్నాడు. కానీ ఈ 10,000 మంది సైనికులు చచ్చిపోతూ ఇందులోంచి 25,000 మంది సైనికుల్ని చంపారు, ఈ 10,000 మంది సైనికులు. ఓకే, సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏమైంది, 70,000 ఉన్నారు, వీళ్ళ దగ్గర 40,000 ఉన్నారు. ఇప్పుడు
బి రాజ్యం వాడు వచ్చి, ఓరే తిక్కన బట్ట, ఒరే మీ వాళ్ళు అంత వీరుడు ఉన్నారు కదరా, 10,000 మంది చంపారు, 10,000 మంది 25,000 మందిని చంపారు అక్కడ. సో నువ్వు గెలవడానికి అవకాశం ఉంది కదా, అలాంటిది నువ్వెందుకు ఓటమిని ఒప్పేసుకున్నావు? నువ్వు ఓటమిని ఒప్పుకోకపోయింటే నీ రాజ్యం నీకు ఉండేది కదా, ఇంత దరిద్రమైన రాజు వేట్రా నువ్వు అని అన్నాడు. వీడి లాజిక్ ఏదో వీడికి ఉండుండొచ్చు. ఇప్పటికే 10,000 మంది సైన్యం చనిపోయారు, నాకున్న మెయిన్ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ 10,000 మంది, మిగతా వాళ్ళంతా తుమ్రీ సైనికులు, వీళ్ళ వల్ల పెద్ద ఏం ఒరిగేదేం ఉండదు, వీళ్ళ వల్ల ఈ 40,000 మంది వల్ల 20,000 మంది కూడా చావరక్కడ అని వీడికి అనిపించి ఉండొచ్చు. లేదంటే నా రాజ్య సైనికుల ప్రాణం పోవడం ఎందుకు, నా రాజ్యంలోని ప్రజలే కదా వాళ్ళంతా, సో నన్ను నమ్ముకొని ఉన్నోళ్ళు కదా, సో నా వల్ల వాళ్ళ ప్రాణాలు పోవడం ఎందుకు, ఇలాగే ఏమైనా ఆలోచించి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈయన ఆ డెసిషన్ అయితే తీసుకున్నాడు. సో బి రాజ్యపు రాజు ఇంకా కొద్దిగా ఎక్కువ పోరాడిన తర్వాత దీన్ని ఒప్పుకున్నాడు ఓటమిని. ఇతను అలా కాకుండా ఎక్కువ పోరాడకుండా ఓటమిని ఒప్పేసుకున్నాడు అని బి రాజ్యపు రాజు కనిపించి సి రాజ్యపు రాజుని అన్నాడు, నువ్వు ఏం రాజురా అని చెప్పి. అప్పుడు సి రాజ్యపు రాజు ఎయిదర్ తన లాజిక్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తనకున్న క్లారిటీ ఆఫ్ థాట్ ఏదైతే ఉందో అదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆర్ లేదు అంటే అవతల వాడికి ఈ యాంగిల్లో అలా కనబడింది కాబట్టి అది నిజమే కాబట్టి ఆ కోణం నుంచి చూస్తే అది రియాలిటీయే కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అట్లా కాకుండా నువ్వేం పీకావు అంతకు ముందు, నువ్వు ఒప్పేసుకున్నావు కదా, నువ్వు ఓటమిని ఒప్పేసుకున్నావు కదా, నువ్వు నీ రాజ్యాన్ని ఇచ్చావు కదా, నువ్వు నాకు చెప్తున్నావు ఆ నీతులు అనకూడదు. ఒక్కొక్కటి సిచ్యువేషన్ ఒక్కొక్కటి ఉంటుంది. పవన్ అనేటువంటి ఫిజికల్ టాస్కులు ఓడిపోవడానికి, అక్కడ ఏదైనా ఇంపాక్ట్ చూపించలేకపోవడానికి మేబీ రీజన్స్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ సి అనే రాజు ఏ అనే రాజుకి 10,000 మంది సైనికులు చనిపోగానే రాజ్యాన్ని వదిలేశాడు, భయంతో అప్పజెప్పేశాడు. తనకి ఏ లాజిక్ ఉందనేది అతనికి మాత్రమే తెలుసు. రాజ్య ప్రజల ప్రాణాలు కాపాడడానికా, లేదంటే మిగతా 40,000 మంది గొప్ప వీరుడు కాదనా ఏంటనేది అతనికే తెలుసు. అతను ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంతే తప్ప అవన్నీ మానేసి నువ్వు ఓడిపో కదా, నువ్వు ఎవడు నాకు నీతులు చెప్పడానికి, ముందు నీ రాజ్యాన్ని నువ్వు చూసుకో, నీది నువ్వు కడుక్కో, నీదే ఎండిపోయి ఉంది, నువ్వు వచ్చి నాది కడుగుతావా, ఇట్లాంటివి ఉండకూడదు. దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. అది ఎట్లా వీళ్ళకి ఎట్లా చెప్పాలో మరి ఏందో. పీపుల్ అంటే అట్లీస్ట్ అది బేసిక్ కామన్ సెన్స్. అది ఒకడు మనల్ని ఎస్పెషల్లీ బిగ్ బాస్ షోలో ఒక విషయం మీద బ్లేమ్ చేస్తుంటే ఆ పర్టికులర్ టైంలో ఆ విషయం గురించే మాట్లాడుకోవాలి. ఆ విషయం అయిపోయిన తర్వాత నువ్వు దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన తర్వాత, ఒక రీజన్తో కొంతమందినైనా అట్లీస్ట్ కన్విన్స్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ అటాక్ దెమ్. ఫస్ట్ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ యూ ఆన్సర్ ఫర్ ద పాయింట్ దే రైజ్డ్. వాళ్ళు రైజ్ చేసిన ఒక పాయింట్కి ఆన్సర్ ఇవ్వు, ఆ తర్వాత నువ్వు ఎదురు ప్రశ్నించు. నువ్వు నన్ను ప్రశ్నించావు కాబట్టి నేను నిన్ను ప్రశ్నిస్తా అంటే అట్లా నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి ఫస్ట్. అది లేదు, అది ఉండట్లేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ నాకైతే మనీష్ నచ్చలేదు డెఫినెట్గా, అది నాకు కరెక్ట్ అనిపించలేదు నాకైతే మాత్రం. సో దట్ ఈస్ ఫర్ షూర్ క్లియర్ అనమాట ఇక్కడైతే. సో మిస్టేక్ జరిగింది, అది తన సైడ్ తను ఏదో దిక్కుమాల స్ట్రాటజీ చేసుకున్నాడు, తనే అందరికంటే తెలివైనడు అనుకున్నాడు, అది బెడిసి కొట్టింది. ఆ మాట చెప్తుంటే తీసుకోలేకపోతున్నాడు. ఏమనంటే ఫోర్బ్స్ 30, అదొకటి ఉంది మైండ్లో, అందుకే తీసుకోలేకపోతున్నాడు అంతే. మళ్ళీ కార్నర్ చేయొద్దు అంటున్నాడు. కార్నర్ చేయడానికి ఏముంది, 4 సార్లు వెళ్తే నువ్వే కార్నర్ అయ్యావు. అక్కడ నువ్వు సెంటర్ అయ్యావు కదా, ఫస్ట్ కార్నర్ కాదు, నువ్వు ఫస్ట్ సెంటర్ అవ్వడానికి. ఎక్కువ సార్లు నువ్వు సెంటర్ అయినప్పుడు నీ వల్ల ఏమీ ఉపయోగం లేనప్పుడు టీంకి నువ్వు సెంటర్ నుంచి కార్నర్కే వెళ్ళాలి. కార్నరే అవుతావు, కార్నరే చేస్తారు, ఎందుకంటే యూ డిడ్ ఏ మిస్టేక్. నువ్వు చేసిన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయి ఫస్ట్. సో ఇక్కడ నాకు మనీష్ అయితే అసలు 100% రాంగ్ అనిపించింది. సో లైంగ్ అంటున్నాడు. ప్రసన్న ఏమో నేను ఒక విషయం చెప్పా అంటే చెప్పలేదు అంటున్నాడు. ఒకవేళ లీడ్లో ఉంటే నేను వెళ్తా అంటే అది చెప్పలేదు అంటున్నాడు. ప్రసన్న కావాలి చెక్ చేసుకోండి అంటే కూడా ఒప్పుకోవట్లేదు. తర్వాత పంపించారు. షాకీబ్ మా టీమ్మేట్స్ని అడగండి అంటే శ్రీముఖి కొంచెం కామెడీ చేసింది. తర్వాత ప్రియాకి అంటే నాగాకి వచ్చింది ఓటు అప్పీల్, అది ప్రియాకి ఇచ్చాడు. వరస్ట్ అప్పీల్ మనీష్ అగైన్. సో ఒక ఎల్లో కార్డు వచ్చింది, వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పి నాగాకి ఇచ్చారు, తను ఓటు అప్పీల్ చేసుకున్నాడు. సో ఇది డే 8 ఇక్కడతో అయిపోయింది. సో మనకి చూడండి అసలు ఏముంది చెప్పండి. నేను బేసిక్గా మాట్లాడుతున్న విషయాలు, నేను బేసిక్గా అనలైజ్ చేస్తూ మనం మాట్లాడుకుంటూ మనం అనలైజ్ చేసుకుంటున్న విషయాలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి తప్పిస్తే షోలో యూస్ఫుల్ కంటెంట్స్ పరమ బేకార్ ఉన్నాయి.
నిజంగా చెప్తున్నా. డే 9 ఇంకా మొత్తం ఏదో అందరూ వచ్చారు. గిఫ్ట్స్ అన్నారు. వాటి ఎవరు నమ్మలేదు. నాగా అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. బాక్స్‌లో ఉన్న వాటిని నాగా చూడొచ్చు. నాగా, శ్రీముఖి చూస్తారు. సో, ఫస్ట్ హరీష్‌కి, తర్వాత శ్రీజాకి, తర్వాత ప్రసన్న, కల్కి, శ్రేయ, నిఖిత, అనుష, శ్వేత, కళ్యాణ్, నాగా, దాలియా, ప్రియ. ఈ ఆర్డర్‌లో ఇచ్చాడు. ఒక ముగ్గురికైతే ఇవ్వలేదు. మనీష్‌కి ఇవ్వలేదంటే నిన్న అలా అయ్యింది కదా! నిన్నే వర్స్ట్ ప్లేయర్ వచ్చింది కదా! సో, కొంచెం ఇవాళ కొంచెం గ్యాప్ ఇద్దామని అది ఇది అని అన్నాడు. అది ఓకే. రీజన్ వాలిడే. అట్‌లీస్ట్ అంటే అది అబద్ధమైనా అయ్యుండొచ్చేమో గానీ రీజన్ అయితే వాలిడే. ఓకే. షాకిబ్‌కి ఎందుకు ఇవ్వలేదంటే దానికేం ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ లేదు. నాకు షాకిబ్ అడిగిన విధానం బా అనిపిచ్చింది. వీళ్ళు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అని చెప్పారు కదా! మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలనిపించలేదని అన్నాడు. దానికి ప్రాపర్ ఆన్సర్ లేదు. ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా! నంబర్స్ గేమ్‌లో నీకు అట్లా చేశానని చెప్పొచ్చు కదా! ఇట్లా చెప్పొచ్చు కదా! అంటే దానికి ప్రాపర్ ఆన్సర్ లేదు. సో, నాకు షాకిబ్ కరెక్ట్ అనిపించాడు ఇక్కడ నాగాతో పోలిస్తే. సో, షాకిబ్ ఈజ్ గుడ్. తను అడిగిన విధానం బాగుంది. ఇంకా పవన్ పెద్ద ఏం మాట్లాడలే. అయితే ఇక్కడ స్వాప్ చేయొచ్చు అన్నారు వాళ్ళకి ఇచ్చిన బాక్సెస్. సో, అక్కడ ఏమైంది, హరీష్ ఏమో ఓకే ఉంచుకున్నాడు. ఏదైనా ఓకే, నేను ఏ ఛాలెంజ్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి. శ్రీజ ఉంచుకుంటా అని చెప్పి మళ్ళీ ఏవేవో చెప్పగానే నాగాతో స్వాప్ చేసుకుంది. తర్వాత ప్రసన్న ఉంచుకుంటా అన్నాడు. కల్కి ముందు ఉంచుకుంటా అంది. తర్వాత అనుషతో స్వాప్ చేసింది. శ్రేయ ఉంచేసుకుంది. దివ్య శ్రేయతో స్వాప్ చేసింది. అనుష మళ్ళీ కల్కితో స్వాప్ చేసుకుంది. అంటే నా బాక్స్ నేను తీసేసుకుంటా అని చెప్పి. శ్వేత ఏమో హరీష్తో స్వాప్ చేసింది. మేబీ ఆయనకి ఇచ్చి ఉంటాడని. కళ్యాణ్ ఉంచుకుంటా అన్నాడు. నాగా ఏమో శ్రేయతో స్వాప్ చేసుకున్నాడు. దాలియా ఏమో శ్రీజతో స్వాప్ చేసుకుంది. ప్రియా ఏమో నాగాతో స్వాప్ చేసుకుంది. సో, బేసిక్ ఇక్కడ మనకి లాస్ట్‌కి వచ్చి చూస్తే ఆ నాగుపాము కాటు వేసింది. అది చెడ్డ చిరాకేసింది మొత్తం. దాని గురించి మాట్లాడుకొని వేస్ట్. వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాక అదేదో కామెడీ అంటే కొంతవరకు నవ్వొచ్చింది 1, 2 సార్లు. మళ్ళీ చూస్తుంటే చిరాకేసింది. 1, 2 సార్లు వరకు ఫైన్ అబ్బా పర్లేదు. నవ్వుకోవచ్చు. ఆడి పేరు నాగా కాబట్టి నాగుపాము అని పాట కూడా ఉంది కాబట్టి సరే అనుకోవచ్చు. ఆ పాట వచ్చే బీట్ వేరు కదా అక్కడ. అయ్యో నాగుపాము కాటు వేసింది అక్కడ ఎందుకు వచ్చింది? ఆ పాట అసలు ఒరిజినల్ పాట ఎక్కడొస్తది తెలుసు కదా! ఏందో సర్లే. మళ్ళీ ఏస్తుంటే చిరాకేసింది. సో, బేసిక్‌గా ఇక్కడ అది నాగా ఏమనుకున్నాడంటే తను కెప్టెన్ లీడర్ అవ్వాలనుకున్నాడు. రెండోది దివ్యకి ఇచ్చాడు. దివ్యకి లీడర్ బోర్డ్ ఇచ్చాడు. మూడోదొచ్చి శ్రీజకి ఇచ్చాడు. సో, బేసిక్‌గా ముగ్గురు అనుకున్నాడు. సో, తను దివ్య అండ్ శ్రీజ అనుకున్నాడు. అయితే దివ్య ఏం చేసింది, శ్రేయతో స్వాప్ చేసుకుంది. సో, ఆల్రెడీ శ్రీజ నాగా దగ్గర తీసేసుకుంది. సో, నాగా దగ్గర అది లేదు కాబట్టి సరే నాగా ఏం చేశాడు, శ్రేయ దగ్గర తీసుకున్నాడు. ప్రియా ఏమో నాగా దగ్గర తీసుకోవడం వల్ల అటు దివ్య దగ్గర ఉండాల్సిన బాక్సు ప్రియా దగ్గరికి చేరుకుంది. ఓకే. తర్వాత శ్రీజ దగ్గర ఉండాల్సిందేమో శ్రీజ నాగాతో స్వాప్ చేసుకుంది. సో, అయితే నాగా దగ్గర ఉండాల్సిన లీడర్ బోర్డు దాలియా దగ్గరికి వెళ్ళింది. దివ్య దగ్గర ఉండాల్సిందేమో ప్రియా దగ్గరికి వెళ్ళింది. ఇంకొకరు ఎవరు, ప్రసన్న తన బాక్స్ తనే ఉంచుకున్నాడు అండ్ తనే లీడర్ అయ్యాడు. అలాగనమాట. సో, ఈ ముగ్గురు మరి అప్పుడు శ్రీజ ఎందుకు వచ్చింది మధ్యలో? ఓకే. శ్రీజ నాగాతో స్వాప్ చేసుకుంది కాబట్టి కదా! ఓకే. సో, అయితే ఆ లెక్కన నాగా లీడర్ చేయాలనుకుంది నాగా, ప్రసన్న అండ్ దివ్య. మరి శ్రీజ దగ్గరికి శ్రీజ దగ్గరికి ఆ బాక్స్ ఎలాగొచ్చింది? శ్రీజ నాగా బాక్స్ స్వాప్ చేసుకుంది. దాలియా శ్రీజాది వచ్చింది. సో, ఏందో మొత్తం గజిబిజిగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. సో, ఇప్పుడు ఆ లెక్కన అంటే తను ఎవరికి ఇవ్వాలనుకున్నాడు అనే దాన్ని బట్టి మనం క్లారిటీకి రావాలి. ఇప్పుడు ప్రసన్నకైతే కన్ఫర్మ్, తనైతే కన్ఫర్మ్ తను ఉండాలనుకున్నాడు. సో, నాగా దగ్గర ఉన్న లీడర్ బోర్డు దాలియా దగ్గరికి వెళ్ళింది. ఓకే, అంతేలే. నాగా దగ్గర ఉన్న బోర్డు దాలియా దగ్గరికి వెళ్ళింది. ప్రసన్న దగ్గరే ఉంది. దివ్య దగ్గరతో ప్రియాకి వెళ్ళింది. ఎందుకంటే దివ్య శ్రేయతో స్వాప్ చేసుకొని, నాగా శ్రేయతో స్వాప్ చేసుకొని, తర్వాత ప్రియా నాగాతో స్వాప్ చేసుకునేసరికి దివ్యాది ప్రియా దగ్గరికి వెళ్ళింది. సో, తిను బేసిక్గా ప్రసన్న అండ్ దివ్యాకి ఇవ్వాలనుకున్నాడు తను కాకుండా. ఓకే, 3 పీపుల్. ఓకే, అయితే బేసిక్గా కొంచెం కరెక్ట్ డెసిషన్సే తీసుకున్నట్టే. కొద్దో గొప్ప బెటర్ అంతే. నన్ను అడిగితే బెటర్ ఆప్షన్ ప్రసన్న డిజర్వ్స్
అండ్ శ్రీజ కూడా నైస్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే ఈ విషయంలో. సో శ్రీజాక సారీ అదే దివ్య. సో వీళ్ళిద్దరికి ఇవ్వాలనుకున్నాడు ఓకే, బట్ తను కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి ఉండొచ్చు ఏమో అనిపించింది నాకు, ఎందుకంటే ఆల్రెడీ తను అయ్యాడు కదా, మళ్ళీ ఎందుకు. సరే మొత్తానికి అంతా చూశారు, బాక్సులు చూశారు, అది మొత్తం కామెడీ చేసుకున్నారు, అయ్యింది. టీమ్ సెలక్షన్ స్టార్ట్ అయింది. ప్రసన్న వచ్చి అనూషాని, శ్వేతాని, దివ్యాని తీసుకున్నారు. దాలియా వచ్చి శ్రీజ, శ్రేయ, హరీష్. ప్రియా వచ్చి కళ్యాణ్, కల్కి, నాగ. సో ప్రసన్న నాగాని చూస్ చేసుకోలేదు, సో అక్కడ కొంచెం హర్ట్ అయినట్టు ఉన్నాడు మనిషి. సో బయటికి వెళ్ళా నాకు తెలిసి మాట్లాడుకుంటారు దానికోసం. ఇంకా ఒక టాస్క్ పెట్టారు, క్లీనింగ్, వాషింగ్. ఫస్ట్ గిన్నెలు కడగాలి, తర్వాత బట్టలు మడత పెట్టాలి, తర్వాత ఇల్లు చూడాలి. సో మనీష్, పవన్, షాకిబ్ అప్రూవర్స్ అంటే సంచాలక్స్. వాళ్ళే ఏ టీంని వాళ్ళు చూడాలనేది వాళ్ళే డిసైడ్ అవ్వాలి. పవన్ ఎల్లో టీం చూస్ చేసుకున్నాడు, పర్ఫార్మెన్స్ కనబడలేదన్నాడు కదా, సో చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారని చెప్పి. షాకిబ్ ఏమో టీం బ్లూ, మనీష్ ఏమో టీం రెడ్. ఇక్కడ నిజంగా చెప్తున్నా, షాకిబ్ ముందంతా కూడా అన్నీ రిజెక్ట్ చేస్తున్నట్టు కనబడ్డాడు. తర్వాత అన్నీ ఫాస్ట్ అప్రూవల్ కొట్టేసి తనే ఫస్ట్ ఓకే చేశాడు. సెకండ్ పవన్. మనీష్ ఏం చేశాడు, వీళ్ళిద్దరు వచ్చారు, యాక్చువల్లీ ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, దాలియా వచ్చింది, శ్రేయ వచ్చింది. వీళ్ళిద్దరూ వచ్చి ఫాస్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తున్నారు ఓ పక్క. మనీష్ ఏమో అంతా అయిపోయాక చెప్పండి నేను వచ్చి చూస్తా అన్నాడు. అలా చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మిస్టేక్స్ ఉండేసరికి మళ్ళీ చెప్తుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది, టూ మచ్ డిలే అయిపోయింది. అది వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఉండకూడదు, మీరు ఇప్పుడే చూడండి వాళ్ళు అలా చూస్తున్నారు కదా మీరు కూడా చూడండి అని చెప్పొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. అక్కడ అలా చేయలే, చాలా డిలే అయిపోయింది అక్కడ మొత్తం గిన్నెల దగ్గర, టూ మచ్ డిలే, కొంచెం కూడా కాదు. అసలు ఏందో అలా ఎందుకు చేశారు ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇంకా బట్టలు మడత పెట్టడం, ఇప్పుడు పవన్ ఫస్ట్ ఓకే చేశాడు. కల్కి ఏమో చేత్తోనే క్లీన్ చేసింది, బాగా అనిపించింది. కల్కి చేత్తో క్లీన్ చేసినప్పుడు బాగా అనిపించింది ఎందుకంటే బేసిక్గా ఫస్ట్ దాంతో క్లీన్ చేయమన్నారు, నాకు వద్దు నేను చేస్తా అంటే లేదు ప్రాపర్టీ వాడాలి అన్నారు. తర్వాత తను ఏంటంటే చేత్తో చేసేసింది, చాలా ఈజీగా అయిపోయింది, తనకి ఫాస్ట్గా చేయగలిగింది. అండ్ నెక్స్ట్ షాకిబ్, నెక్స్ట్ మనీష్ అదే శ్రీజ చాలా టైం తీసుకుంది తెలుసా, చాలా లేటు, చాలా ల్యాగ్ చేసింది బట్టలు మడత పెట్టడంలో. నిజంగా చెప్తాను, అసలు ఎంత టైం అంటే అంత టైం పట్టింది తెలుసా, లిటరల్లీ డబల్ ది టైం నాకు తెలిసి మిగతా వాళ్ళకంటే బట్టలు మడత పెట్టడంలో. ఆ తర్వాత కల్కిది ఫస్ట్ అయిపోయింది, తర్వాత నిఖిత వీళ్ళు కొట్టేసింది, వీళ్ళు అది కొట్టేశారు. తర్వాత హరీష్ ఏమో చెత్త తీసి మాప్ పెట్టేస్తున్నాడు, ఈ గ్యాప్లో ఆ డస్ట్ అంతా కూడా పక్క దాంట్లో దోసేస్తున్నాడు. తర్వాత శ్రీముఖి చెక్ చేస్తే ఆ షర్ట్ తీసి మాప్ పెడుతున్నప్పుడు మాత్రం చెడ్డ చిరాకేసింది. ఏందో నాకు చెప్తున్నాను కదబ్బా, వీళ్ళందరూ కూడా ఏదేదో చెయ్యాలనుకొని అతి చేసేస్తున్నారు మొత్తం, అది కంపు అయిపోతుంది, వాళ్ళకి అర్థం కావట్లా. ఇంకా వాళ్ళని ఏమంటారని చెప్పండి ఇంకా. సో ఇంకా అదే మొత్తానికి అట్లా చేశాడు. ఇంకా తర్వాత శ్రీముఖి వచ్చి చెక్ చేస్తే ఫుల్ ఆయిల్ ఉంది ప్లేట్స్లో, సో మనీష్ మిస్టేక్ ఉంది. నెక్స్ట్ పవన్ దాంట్లో డైరెక్టే కనబడుతున్నాయి. మూడోది షాకిబ్ దాంట్లో కూడా అలాగే ఉన్నాయి, బట్టలు కూడా అంతే సరిగ్గా మడత పెట్టలేదు. హరీష్ అండ్ శ్రీజ చెత్త వేశారు ఇద్దరు, సో దాని గురించి ఒక డిస్కషన్. ఆ తర్వాత అక్కడ అదే అంటున్నా ఓవర్ థింకింగ్, శ్రీజాది ఓవర్ థింకింగ్, హరీష్ చెప్తే ఆయన అట్లా చేయడం, అదంతా కొంచెం వాతే అయిపోయింది. అది స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు, బట్ అది వన్స్ బజర్ కొట్టేసిన తర్వాత అది అట్లా చేస్తే ఇట్స్ అన్ అన్ఫెయిర్ గేమ్ ప్లే, ఇట్స్ నాట్ స్ట్రాటజీ, ఇట్స్ అన్ అన్ఫెయిర్ గేమ్ ప్లే. నువ్వు బజర్ కొట్టక ముందు చేసుకో ఏదైనా సరే, అప్పుడు మీరు కొట్టుకుంటారు, అది ముష్టి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతాయి అక్కడ, అదంతా కూడా అది వేరు. కల్కి గంట కొట్టది, బజర్ కొట్టడానికి ముందు దాన్ని ఏమంటారు గంట ఏదో మొత్తానికి, దాన్ని కొట్టడానికి ముందు ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ కొట్టేసిన తర్వాత కొట్టాలు, ఎందుకంటే అయ్యేది కొట్టే టైంకి వాళ్ళు ఇంకా రానేలేనట్టుంది, అంత గొప్పగా ఆడారు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. దీనికి సరే వీళ్ళిద్దరిది లేట్ అయింది. దానికి హరీష్ గారు ఏమో ఆయన హరీష్ మాస్క్ మ్యాన్, ఆయన దిక్కులు చూస్తే దిక్కుమాల జీవితం అయిపోద్ది, ఎందుకు అవన్నీ అంటే అదే అంటున్నా. ఇప్పుడు అది నేను మాట్లాడవచ్చు, మీరు మాట్లాడవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు బయట. ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ కోసం మాట్లాడకూడదు. మనం ఆడియన్స్, మనం జడ్జ్ చేస్తున్నప్పుడు మనం ఎట్లయినా జడ్జ్ చేయొచ్చు, బట్ ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ని కేవలం అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసి ఒపీనియన్ చెప్పాలి, అంతే తప్ప జడ్జ్ చేయకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు, ఓవర్ క్రిటిసైజ్ కూడా చేయకూడదు. అది
అలా చేస్తే తప్పు. షర్ట్ తీసి తొడవడం కోసం డిస్కషన్. ఇక్కడ శ్రీజ కొంచెం ఓవర్ అనిపించింది. ఆ హరీష్ కూడా అంతే, కొంచెం ఏందో అతి చేస్తున్న ఫీలింగే వచ్చింది ఇద్దరు కూడా. ప్రసన్న గుడ్, నైస్. ఆయన బయటకు వచ్చేయండి, ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా వేస్టే ఆయన కోసం. ఆయన బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన ఆ విన్నింగ్ టీమ్ని జ్యూరీ డిసైడ్ చేస్తారన్నారు, ఎవరో లేరన్నారు. వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఎవరు లేరు, ఓట్ అప్పీల్ లేదు. ఫస్ట్ ప్లేయర్గా ఒకరికి ఇవ్వాలంటే 4 ఉన్నాయి, ఇస్తా అని నవదీపు లేదు, ఒకరికే ఇవ్వంటే నేను పోతున్నా, ఎల్లో కార్డు కూడా ఇవ్వనని చెప్పి వెళ్ళిపోయాడు నవదీప్. వచ్చేయండి అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఇంకా రేపటి ప్రోమో లీడర్ని చూస్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, నువ్వు వేస్ట్ అంటే నువ్వు వేస్ట్ అని. తర్వాత మనీష్ అండ్ పవన్ అండ్ షాకీబ్లో ఇద్దరు ఆల్రెడీ అయ్యారు కాబట్టి పవన్కి ఇచ్చారు. దానికోసం మళ్ళీ డిస్కషన్. ఇప్పుడు దానికోసం నవదీప్ ఇప్పుడు ఇదే మీరు బిగ్ బాస్లోకి మీ ముగ్గురులో ఎవరు వెళ్తారంటే ఇలాగే ఇచ్చేస్తారా, ఇలాగే డెసిషన్ తీసుకుంటారా అంటున్నాడు. సో ఇప్పుడు బేసిక్గా నవదీప్కి ఏంటంటే ఒకటే చెప్తా, ఇప్పుడు వంట చేయడానికి మనం వెళ్ళాం అనుకోండి సార్, ఇంత చిన్న కత్తితోనే వెళ్తాం మనం, ఇంత పొడుగు కత్తి వెళ్తాం. యుద్ధం చేయడానికి వెళ్తే ఇంత పొడుగు కత్తి వెళ్తాం. వంట చేయడానికి వెళ్ళినప్పుడు ఇంత పొడుగు కత్తి పట్టుకెళ్ళకూడదు, యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇంత చిన్న కత్తి పట్టుకెళ్ళకూడదు. దేనికి తగ్గ నిర్ణయం దానికి తీసుకోవాలి, దేనికి తగ్గ థాట్స్ దానికి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది కదా చెప్పింది, దీని గురించే మాట్లాడండి. ఇంకా అది ఎందుకు వచ్చింది, దీనిలో మేము ఎట్లా డెసిషన్ తీసుకుంటాం అనేది మా ఇష్టం, మా థాట్స్ అవి, మా అనాలిసిస్ అది. మీరు సీజన్ 1 ఆడి ఉండొచ్చు, సీజన్ 9కి మొత్తం అన్నీ మారిపోయి ఉండొచ్చు, సీజన్ 1లో ఉన్న మనుషులు వేరే ఉండొచ్చు, సీజన్ 9కి వచ్చే మనుషులు వేరే ఉండొచ్చు. అందరూ మీలో ఆలోచించాలనుకుంటే రైట్ కాదు. ఇట్లాంటి ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఒక్కడు చెప్పడు నాకు తెలిసి రేపటి ఎపిసోడ్లో. థ్యాంక్ యూ. ఏం లేదు మాట్లాడుకోవడానికి, అయినా కూడా 30 నిమిషాలు వచ్చింది. ఎందుకంటే 2 ఎపిసోడ్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి. మీరు వేరే రివ్యూలు చూసే ఉంటారు, అది ఒక్కొక్క ఎపిసోడ్కే మీకు 30-40 నిమిషాలు ఉంటాయి. ఇంకా మనది చాలా బెటర్ మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, అదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. బేసిక్గా ఇంతవరకు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అప్డేట్ అదేంటంటే, మెయిన్ బిగ్ బాస్ రివ్యూస్ ఏవైతే ఉంటాయో ఎపిసోడ్ రివ్యూస్ మాత్రమే, అవి మహిదర్ వైబ్స్లో వస్తాయి, ఇందులో రావు. ఇందులో కేవలం ప్రోమో అనాలిసిస్లు, ఓటింగ్ పోల్ అనాలిసిస్లు మాత్రమే వస్తాయి. మెయిన్ బిగ్ బాస్లో మాత్రం మెయిన్ బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్ ఉంటుంది కదా, దాని రివ్యూ మటుకు మీకు మహిదర్ వైబ్స్లోనే వస్తుంది. ఈ సీజన్ నేను లైవ్ కూడా చూసి మాట్లాడతా, కుదిరినంతసేపు. కొన్ని గంటల పాటు నేను కూడా స్కిప్ చేస్తాను, బట్ కుదిరినంతసేపు నేను లైవ్ చూస్తా, నేను మాట్లాడతా. నేను మనిషినే, నాకు వేరే పనులు వేరే పంచాయతీలు కూడా ఉన్నాయి. సో వాటిని హ్యాండిల్ చేసి చూసుకోవాలి కాబట్టి కుదిరినంతసేపు నేను లైవ్ చూస్తా, దాన్ని బట్టి మాట్లాడతాను నేను. అంతే, మరి సెలవు ఈ వీడియోకి అయితే ఇంతే. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో అది కామెంట్ చేయండి కింద, మెయిన్ ఎపిసోడ్ రివ్యూ ఇన్ మహిదర్ వైబ్స్ అని. అది కామెంట్ చేస్తే అది ఎంతమంది చూసారో నాకు తెలుస్తుంది చివరిదాకా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరోస్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బాయ్.